ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు మీ ఇంటికి ఒక దేవి వస్తుంది. ఈమె ఎవరు మరియు ఎందుకు వస్తుంది? ఈ సత్యాన్ని వింటే మీ శరీరంపై వెంట్రుకలు నిక్కబొచ్చుకుంటాయి. అవును స్నేహితులారా, మరియు రేపటి నుండి మీ అందరి జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు ఈనాటి వీడియోను శ్రద్ధగా చివరి వరకు చూస్తే అవును స్నేహితులారా, ఎందుకంటే ఈ రోజు వీడియోలో మేము మీ జీవిత కాలంలో జరగబోయే ఒక రహస్యాన్ని బయట పెట్టబోతున్నాం. ఇది మిమ్మల్ని రాత్రికి రాత్రే కోటీశ్వర్లను చేస్తుంది. ఇది రాత్రికి రాత్రి మీ జీవితాన్ని మార్చేస్తుంది. అవును స్నేహితులారా, మిమ్మల్ని చూసి అసూయపడే మీ శత్రులు కూడా ఇప్పుడు మీ ముందు చేతులు జోడించి క్షమించమని అడుగుతారు. వారు మిమ్మల్ని ఎంత సతాయించినా హింసించినా చాటుగా మీ గురించి ఎంత చెడుగా మాట్లాడినా ఇప్పుడు వారి మీ ముందు అన్ని ఒప్పుకుంటారు మరియు వారి తప్పుకు క్షమాపణ కూడా కోరుకుంటారు. ఎందుకంటే స్నేహితులారా, ఈ దేవి మీతో ఉంటుంది. ఈ దేవి ప్రతిరోజు మీ ఇంటికి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఈ రోజు పూర్తి విషయం చెప్తాము. కాబట్టి వీడియోని శ్రద్ధగా వినండి. వీడియోని ప్రారంభించే ముందు ఎంతమంది అయితే అమ్మవారి నిజమైన భక్తులు, ప్రేమైన భక్తులు ఉన్నారో వారంతా ముందుగా వీడియోని ఒక చక్కని లైక్ చేయండి. మరియు కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో, నిజమైన హృదయంతో జై దుర్గామాత అని 3 సార్లు తప్పకుండా కామెంట్ చేయండి. దీని వలన అమ్మవారి ప్రత్యక్ష ఆశీర్వాదం మరియు ప్రేమ మీ అందరికీ లభిస్తుంది. మీ కుటుంబం మొత్తానికి కూడా లభిస్తుంది. మరి స్నేహితులారా, ఇలాంటి సమయం చాలా తక్కువ మందికి లభిస్తుంది. ఇలాంటి అవకాశం అదృష్టవంతులకు మాత్రమే దక్కుతుంది. మరియు మీ అదృష్టం లక్షల్లో ఒకటి. మీ అదృష్టం ఇప్పుడు నక్షత్రాలను చుట్టి రాబోతుంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రాశి కుంభరాశి ఇప్పుడు కాబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే మీ జాతకంలో అలాంటి శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. అవి మీ జీవిత దిశ మరియు దశ రెండింటిని మార్చేవిగా నిరూపితమవుతున్నాయి. రేపటి నుండి మీ కొత్త జీవితం ప్రారంభం కాబోతుంది. అవును స్నేహితులారా, ఎందుకంటే ఈ వీడియోని కొన్ని లోతైన రహస్యాలు బయటపడబోతున్నాయి. వాటి గురించి మీకు ఇంతవరకు ఏమాత్రం తెలియదు. మరియు దుర్గామాత యొక్క నిజమైన ఆరాధకులు, భక్తులు ఉన్నారో వారంతా ముందుగా కామెంట్ సెక్షన్ లో జై మాతాజీ అని తప్పకుండా కామెంట్ చేయండి. మరియు దీని వలన దుర్గామాత ఆశీర్వాదం నేరుగా మీ జీవితంపై మరియు మీ కుటుంబం మొత్తంపై కురుస్తుంది. మరియు స్నేహితులారా, మీరు సరిగ్గా విన్నారు. ఒక దేవి ప్రతిరోజు మీ ఇంటికి వస్తుంది. మీరు రోజంతా పనులు ముగించుకొని భోజనం చేసి నిద్రపోయిన వెంటనే ఈ దేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మరియు ఆమె ఉద్దేశం తెలిస్తే మీ కళ్ళు చెమరుస్తాయి. అవును స్నేహితులారా, ఈ దేవి ఇప్పుడు మీపై ప్రసన్నమయ్యింది మరియు ఇప్పుడు మీ జీవితానికి కొత్త దిశ ఇవ్వాలనుకుంటుంది. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటారు, అలాంటిది ఎందుకు? మమ్మల్ని ఎంచుకోవడానికి ఈ దేవికి మాలో ఏముంది? అయితే స్నేహితులారా, మీ ప్రతి ప్రశ్న సమాధానం మీకు ఈ వీడియోలోనే లభిస్తుంది. కాబట్టి శ్రద్ధగా చూడండి. మరియు స్నేహితులారా, మీ జాతకాన్ని లోతుగా విశ్లేషించాము మరియు మీ అదృష్ట రేఖలో 2 వ్యక్తులు ముళ్ళుల్లా అడ్డుపడి నిలబడ్డారని చూశాము. ఈ ఇద్దరు వ్యక్తులు మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రణాళికలు వేశారు మరియు వారు కలిసినప్పుడల్లా మీ నష్టం గురించే చర్చించారు. మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే దీని వెనక ఎక్కడో మీ సొంత తప్పు కూడా ఉంది. మీరే వారికి మీ జీవితంలో మళ్లీ స్థానం ఇచ్చారు. గతంలో కూడా మిమ్మల్ని ఒక పెద్ద మోసంలో ఇరికించినది వారే. అయినప్పటికీ వీరు వారికి మళ్లీ నమ్మారు మరియు ఇప్పుడు అదే వ్యక్తులు మీ జాతకంలో రాహుకేతు వలె స్థిరపడ్డారు. అందుకే స్నేహితులారా, మీరు మళ్లీ అదే తప్పు చేయకుండా ఉండడానికి సమయం ఆసన్నమయ్యింది. మీరు జీవితంలో మళ్లీ సంతోషం తిరిగి రావాలని, మీ శ్రమకు ఫలితం లభించాలని కోరుకుంటే ఈ వ్యక్తులకు మీ జీవితం నుండి తొలగించవలసి ఉంటుంది. గత కొంతకాలంగా మీరు ఎంత కష్టపడ్డా, ఎన్ని ఇబ్బందులు పడ్డా మీకు తగిన ఫలితం లభించలేదు. మరియు దీని మూలం ఈ 2 ముఖాలే. అయినప్పటికీ మీ లోపల ఒక అదృశ్య శక్తి ఉంటుంది, ఒక సానుకూల శక్తి ఉంది. అది మిమ్మల్ని ప్రతి సంక్షోభం నుండి బయటికి తీసుకొస్తూనే ఉంది. బహుశా మీరు గమనించి ఉండకపోవచ్చు, కానీ మీరు చాలా నిరాశ చెందినప్పుడు, జీవితంలో ముందుకు వెళ్లే మార్గం కనిపించినప్పుడు అప్పుడే ఈ శక్తి చురుకుగా మారుతుంది. మరియు ఈ దైవిక శక్తి ప్రతిసారి మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు ప్రమాదాల నుండి త్రుటిలో తప్పించుకున్న సందర్భాలు చాలా సార్లు జరిగాయి. కొన్నిసార్లు మీరు ఏదైనా ప్రమాదానికి గురి కాకుండా తప్పించుకున్నారు. కొన్నిసార్లు మీరు తప్పుడు మార్గంలో వెళ్లడానికి ముందు ఎవరో మిమ్మల్ని ఆపారు. స్నేహితులారా, ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి మీకు రక్షణ కల్పిస్తున్న ఆ దేవి ఈమె. ఈ కలియుగంలో మనిషి తన కర్మల ఫలాన్ని అనుభవిస్తాడు, ఇది నిజం. కానీ మీరు మీ సొంత చేతులతో చేసిన తప్పులను సరిదిద్దుకునే బాధ్యత కూడా మీదే. మేము మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాము. ఆ వ్యక్తులు ఎవరో మీకు బాగా తెలుసు. మరి వారితో సంబంధాలను ముగించుకోవడానికి
ఇప్పుడు సమయం వచ్చింది. మీరు పాత తప్పులను వదిలివేయడం నేర్చుకోనంత వరకు మాత్రమే ఈ దేవి మీ అదృష్టానికి కొత్త దిశని ఇవ్వగలదు. ఈ దేవి మీ జీవితాన్ని మార్చలేదు. మీకు తెలియజేయడానికి ఈ దేవి ప్రతి రాత్రి మీ ఇంటికి వస్తుంది. ఎందుకంటే ఆమెకు మీ మనసులోని నిజాయితీ తెలుసు. ఈ ప్రపంచంలో ప్రజలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా పర్లేదు, కానీ ఈ దేవికి తెలుసు మీ హృదయంలో ప్రేమ మరియు కరుణ ఉన్నాయి. ఇతరులకు సహాయం చేయడానికి మీరు మీ సొంత కష్టాలను కూడా మర్చిపోతారు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే చివరకు అదే వ్యక్తులు మీ వీపులో కత్తి పొడుస్తారు. అయితే స్నేహితులారా, అది వారి కర్మ ఫలం. అయితే మీరు చేయాల్సిందల్లా మీ కర్మల ఫలితమే. మరియు ఈ శుభకర్మల కారణంగానే ఈ దేవి స్వయంగా ఆకర్షించబడి వస్తుంది. అవును స్నేహితులారా, నిజమైన భక్తి మరియు దేవతలు కూడా తల వంచుతారని అంటారు. అలాగే ఈ దేవి ఇప్పుడు మీ జీవితాన్ని సుసంపన్నం చేయాలనుకుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడినా, ఎంత శ్రమించినా, అందరితో మంచిగా ఉన్నా, అయినప్పటికీ మీరు నిజమైన మనసుతో కోరుకున్న సుఖాలు మరియు సౌఖ్యాలు మీ జీవితంలో రాలేదు. మీరు ఇప్పటి వరకు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ మీ కలల వస్తువులు లభించే లేదా మీ శ్రమకు దక్కవలసిన గౌరవం మరియు సంపద లభించే అంత పెద్ద క్షణం మీరు చూడలేరు. ఈ కారణంగానే ఇప్పుడు ఈ దేవి స్వయంగా ఒక పెద్ద అడుగు వేసింది. స్నేహితులారా, ఇప్పుడు ఈ దేవి మీ పేరు కూడా సంపన్నుల జాబితాలో చేరాలని కోరుకుంటుంది. మీరు కూడా సంవత్సరాలుగా కలలు కన్న ప్రతిదీ మీ వద్ద ఉండాలని కోరుకుంటుంది. ధనం, సంపద, మీకు ఇష్టమైన వాహనం, నిజమైన ప్రేమ. అవును స్నేహితులారా, ఈ దేవి ప్రత్యక్షంగా మీ ముందుకి రాదు, కానీ ఆమె సంకేతాలను ఇస్తుంది. మరియు ఇప్పుడు ఆ సంకేతాలను అర్థం చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ప్రతిరోజు ఈ దేవి మీ ఇంటికి వస్తుంది మరియు ఆమెకు ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది. ఆమె ఒక ప్రత్యేకమైన వస్తువుని తీసుకువస్తుంది. దానిని చూసి మీరు ధనవంతులు కావాలని ఆమె కోరుకుంటుంది. కానీ మీరు ఆమె సంకేతాలను విస్మరిస్తే ఆమె తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చగలదు? కాబట్టి మీరు ఆమె సంకేతాలను గుర్తించడానికి సమయం ఆసన్నమయ్యింది. అవును, ఈ దేవి మీ ఇంట్లోకి ధన సంపద, డబ్బు మరియు నగలు తీసుకువస్తుంది. మీరు సరిగ్గా విన్నారు. మీరు ఇప్పటి వరకు జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు, పోరాటాలు చేశారు, మరియు కష్ట సమయం వచ్చినప్పుడు మీరు ఎవరి కోసం ప్రతిదీ చేశారో వారే మిమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. కొందరు మీ ప్రాణానికే శత్రువులయ్యారు. అయితే స్నేహితులారా, ఇప్పుడు చింతించడం మానేయండి. ఎందుకంటే ఈ దేవి ఇప్పుడు మీ జీవితాన్ని కవచంగా మారింది. ఏ శత్రువు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు స్వయంగా శత్రువుకు అవకాశం ఇచ్చే విధంగా ఎలాంటి తప్పు చేయకండి. మీరు కష్టపడి పోరాటం చేసి ఓడించడం అసాధ్యమని వారికి తెలుసు. అందుకే వారు మిమ్మల్ని నాశనం చేయడానికి చాలానే కుట్రలు పన్నుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో వీరు వారికి ఏదైనా వ్యక్తిగత వస్తువును అప్పగిస్తే వారు విజయం సాధించగలరు. అనగా మీరు ధరించిన చెప్పులు, బూట్లు లేదా దుస్తులు, ఈ వస్తువులు వారికి దొరికితే వారు మీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపగలరు. ఎందుకంటే ఆ వస్త్రాల్లో మీ సానుకూల శక్తి ఉంటుంది. అందుకే స్నేహితులారా, అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. మీ వ్యక్తిగత వస్తువులని ఎవరికి ఇవ్వకండి. ఎవరైనా చాలా ప్రత్యేకమైన వ్యక్తి అయితే మరియు నిరాకరించడం కష్టమైతే వారు ఇచ్చిన వస్తువుపై కొద్దిగా ఉప్పు చల్లండి. దీని వలన మీ సానుకూల శక్తి సురక్షితంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా చేయాలి. ఈ పద్ధతి శత్రుల ప్రయత్నాలన్నిటినీ విఫలం చేస్తుంది. మరియు ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఈ దేవి ప్రతిరోజు మీ ఇంటికి వస్తుంది. ఆమె బంగారం, వెండి, డబ్బు తీసుకువచ్చి మీకు ఇవ్వాలని కోరుకుంటుంది. కానీ మీరు ఆమె సంకేతాలను అర్థం చేసుకోలేరు. ఈ దేవి బ్రహ్మముహూర్తంలో, అంటే ఉదయం 4 గంటల వరకు మీ ఇంటి చుట్టూ ఉంటుంది. ఒకవేళ ఏ రాత్రైనా మీకు తెల్లవారుజామున, అనగా 2 నుండి 4 గంటల మధ్యలో మీరు మెలకువ వస్తే అది ఈ దేవియే మిమ్మల్ని మేల్కొలుపుతుందని అర్థం చేసుకోండి. మీరు ఆమె ఇచ్చిన ధనాన్ని స్వీకరించాలని ఆమె కోరుకుంటుంది. అందుకే స్నేహితులారా, ఏ రోజైతే మీకు ఈ సమయం మధ్యలో నిద్రలిస్తారో వెంటనే మీ ఇంటి ప్రధాన ద్వారం వద్దకు వెళ్ళండి. అక్కడ మీకు కొన్ని సంకేతాలైతే లభిస్తాయి. మరి మీకు నిజమైన భక్తి ఉంటే మీకు అదృష్టం కూడా మీకు లభిస్తుంది. అంతగా మీరు సంపన్నుల్లో లెక్కించబడతారు. అవును స్నేహితులారా, ఈ విషయాన్ని అసలు తేలికగా తీసుకోకండి. మీరు దీనిని పరిహాసంగా భావిస్తే ఈ అవకాశం శాశ్వతంగా కోల్పోతారు. ఎందుకంటే దేవుడు తమను పూర్తిగా విశ్వసించే వారి జీవితంలో మాత్రమే అద్భుతాలు చేస్తారు. మరి ఏదైనా ఉపాయం విశ్వాసంతో చేసినప్పుడే ప్రభావితం ఉంటుంది. మీకు ఈ సమయంలో నిద్ర లేకపోతే దాని అర్థం మీకు ఏదో ఒక తప్పు ఖచ్చితంగా చేశారని. బహుశా మీరు భోజనం చేసేటప్పుడు ఏదైనా ఇంగిలి ముక్కను
బట్టపై పడవేశారు లేదా కాలుతో ఏదైనా తప్పుడు వస్తువును తొక్కారు. దీని కారణంగానే మీకు చెడు కలలు వస్తున్నాయి, మంచివి కాదు. అందుకే నిద్రపోయే ముందు మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మరియు లక్ష్మీమాతకు నమస్కరించి నిద్రపోండి. ఎందుకంటే ఈ దేవి మరెవరో కాదు, ప్రతిరోజు మీ ఇంటికి వచ్చే ధనదేవత లక్ష్మీమాతే. మీరు ఈ పద్ధతులను పాటించినప్పుడు ఈ అద్భుత సంఘటన మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. మరియు మీరు ఇలాంటివి చేసినప్పుడు ఎవరికి చెప్పకండి. మీరు ప్రతి సంకేతాన్ని వెంటనే అందరికి చెప్పడం మీ అతి పెద్ద తప్పు మరియు దీని కారణంగానే మీకు ఎప్పుడు ఫలితం లభించదు. ఈ అలవాటును వెంటనే మానేయండి, ఎందుకంటే ఇది మీ అదృష్టాన్ని అడ్డుకుంటుంది. మీరు నిశ్శబ్దంగా మీ కర్మలు చేసుకుంటే విజయం స్వయంగా మీ పాదాలు తాగుతుంది. మరి స్నేహితులారా, లక్ష్మీమాత ఆశీర్వాదంతో ఈ రోజు నుండి మీ అదృష్టం 7వ ఆకాశాన్ని తాకబోతుంది. ఎందుకంటే మీ జాతకంలో ఇప్పుడు మహాలక్ష్మి యోగం, శ్రవణ యోగం మరియు అమృతి సిద్ధి యోగం యొక్క అద్భుత కలయిక ఏర్పడుతుంది. మరియు లక్ష్మీమాత ఏదో ఒక రూపంలో ఇంట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. మరి స్నేహితులారా, రాబోయే 24 గంటల లోపు ఒక అపరిచితురాలు మీ ఇంటికి ఏదైనా అడగడానికి వస్తే ఆమెను అసలు ఖాళీ చేతులతో పంపవద్దు, లేకపోతే పెద్ద సంక్షోభం ఏర్పడవచ్చు. ఎందుకంటే ఆ స్త్రీ మీకు ధన సంపద మరియు సంతోషానికి మధ్యమం కావచ్చు. మీరు మీ జీవితంలో మంచి మరియు చెడు 2 దశలు ఎదుర్కొంటున్నారు. పరిస్థితులు బాగున్నప్పుడు మీ వద్ద డబ్బు, సౌకర్యాలు మరియు చుట్టూ బంధువులు సమూహం ఉండేది. కానీ సమయం మారగానే మొదటగా ఆ బంధువులే మీ నుండి దూరం కావడం ప్రారంభించారు. ఇదే మీ జీవితంలోని చేదు నిజం. మీరు మీ జీవితంలో అనేక పోరాటాలు మరియు కష్టాలను ఎదుర్కొన్నారు. కానీ అయినప్పటికీ మీరు ఎప్పటికీ ఎవరిని మోసం చేయలేదు. అనుచిత పద్ధతుల ద్వారా ఎప్పుడూ డబ్బు సంపాదించలేదు. కానీ ప్రపంచంలో మీ అభివృద్ధిని చూసి అసూయపడే వ్యక్తులు కూడా ఉన్నారు. మీ సంతోషాన్ని తట్టుకోలేని వారు మరియు మీ పెరుగుతున్న అడుగులను ఆపాలని కోరుకునేవారు. మీరు అలాంటి వ్యక్తుల పట్ల సమయానికి అప్రమత్తంగా ఉండాలి మరియు వారి నుండి దూరం పాటించాలి. ఈ రోజు ఈ జ్యోతిష్య కార్యక్రమంలో నేను మీకు కొన్ని లోతైన రహస్యాలు చెప్పబోతున్నాను. వాటిని వింటే మీ ఆత్మ వణికిపోతుంది, ఎందుకంటే మీరు బహుశా ఇంతకు ముందు ఎప్పుడు వినని వాస్తవాలు ఇవి. అందుకే కొంచెం సమయం కేటాయించి ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని చివరి వరకు పూర్తిగా ఏకాగ్రతతో చూడండి. నేను ప్రతి ముఖ్యమైన విషయాన్ని వివరంగా వివరిస్తాను. మరియు స్నేహితులారా, ఎంతమంది అయితే అమ్మవారి నిజమైన భక్తులు ఉన్నారో దయచేసి ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. మరియు కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో జై భద్రకాళి మరియు అరహర మహాదేవని తప్పకుండా రాయండి. స్నేహితులారా, దేవి ఆశీర్వాదం ఎవరి తలపై ఉంటుందో వారు నిరంతరం పురోగతి వైపు వెళ్తూనే ఉంటారు. మరియు రాబోయే 24 గంటలలో మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మహిళ ప్రవేశించబోతుంది. ఆమెను దేవుడు ప్రత్యేకంగా మీకోసం ఎంచుకున్నాడు. ఆ మహిళ మీ జీవితంలోని కొత్త వెలుగును తీసుకువస్తుంది. దీని వలన మీ బాధలు మరియు కష్టాలు ముగిసిపోతాయి. మీరు మీ జీవితంలో ఎన్నిసార్లు బాధపడ్డారో మరియు మీ మనసులోని విషయాలను ఎవరితోనూ పంచుకోలేకపోయారో తెలియదు. కానీ ఇప్పుడు మీకు నిజమైన ఆనందాన్ని అనుభవించడానికి సమయం వచ్చింది. ఎందుకంటే అదృష్టం మీ జీవితంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. కొన్నిసార్లు మన మనసులో లెక్కలేనని భావాలు ఉంటాయి, కానీ మన చుట్టూ వాటిని పంచుకోవడానికి, మనల్ని అర్థం చేసుకునే, మనల్ని తమ వారిగా భావించే వారు ఎవరు ఉండరు. మీరు ఎవరిని నమ్మారో వారే మిమ్మల్ని మోసం చేస్తారు. మిమ్మల్ని అక్కున చేర్చుకున్నామని చెప్పిన వారి చివరికి పరాయి వారవుతారు. దీని కారణంగా మీలోని నమ్మకం విరిగిపోయింది మరియు ఇప్పుడు మీరు మీ మనసులోని మాట ఎవరికి చెప్పడానికి సంకోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో దేవుడు మీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైన మహిళను పంపవచ్చు. ఆమె మీ మనసులోని బాధను తగ్గిస్తుంది. ఈ స్త్రీ పురుషులకే కాదు, మహిళల జీవితంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించగలదు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. బాధలతో నిండిన జీవితంలో రంగులు నింపుతుంది. ఆమె మీ జీవితంలోకి ప్రవేశించిన వెంటనే సంతోషకరమైన సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. మీ మనసులో ఏదైనా విషయంలో తుఫాను ఉంటే ఆమె దానిని కూడా శాంతంగా మారుస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఆ మహిళ ఎవరు మరియు మీరు ఆమెను ఎలా గుర్తించగలరు? ముందుగా ఆమె మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఆమె ఎక్కడ కలుస్తుందో మరియు గుర్తించే విధానం ఏమిటో తెలుసుకుందాం. మరియు అవును, శ్రీరాముడు మరియు సంకటం మోచిన హనుమంతుడి యొక్క నిజమైన భక్తులు ఎంతమంది ఉన్నారో దయచేసి ఈ సందేశాన్ని చదివిన తరువాత కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల శ్రీరాముడు మరియు హనుమంతుడి ఆశీర్వాదం మీ జీవితం సుఖం, శాంతి మరియు సంపదను తీసుకువస్తుంది మరియు మీ జీవితంలోని అన్ని సమస్యలు ముగుస్తాయి. ఇప్పుడు మీ జీవితంలోకి శుభాన్ని తీసుకురాబోయే ఆ స్త్రీ గురించి కూడా తెలుసుకుందాం. ఆ మహిళ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నిజమైన గుర్తింపును కూడా మీకు చెప్తుంది. ఆమె ప్రజల ముసుగులను తీసివేస్తుంది, ముఖ్యంగా
మీ పట్ల అసూయపడే లేదా చాటుగా మీపై కుట్రలు పన్నే వ్యక్తుల ముసుగులు. ఆ స్త్రీ పేరు ఏ లేదా పి అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. అదే స్త్రీ మీ జీవితంలోకి వచ్చి దానిని పూర్తిగా మారుస్తుంది. మీరు మీ మనసులోని బాధను దాచుకున్నప్పటికీ సంతోషాల జల్లు కురిసినప్పుడు దానిని దాచడం అసాధ్యం. అందుకే ఈ మహిళ మీ జీవితంలోకి ప్రవేశించే వరకు ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకండి. మరియు రాబోయే 24 గంటలలో ఈ మహిళ ఏదైనా దారిలో, ఏదైనా ప్రయాణంలో లేదా సాధారణ దినచర్యలో మీకు తారసపడే అవకాశం అయితే ఉంటుంది. మీరు పురుషులైతే ఆమెతో స్నేహం ఏర్పడవచ్చు, మరి మీరు స్త్రీలైతే ఆమె మీతో ఒక లోతైన బంధాన్ని ఏర్పరచుకోవచ్చు. మీ చుట్టూ ఇప్పటికే ఈ పేరుతో ఏదైనా మహిళ ఉండవచ్చు. ఆమెను మీరు ఎప్పుడు సీరియస్ గా చూసి ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు మీరు ఆమె లక్షణాలను అర్థం చేసుకుంటే ఆమె మీ జీవితంలో ఎంత ముఖ్యమైనదో మీరు గ్రహిస్తారు. ఇదే స్త్రీ మీ జీవితాన్ని ఆనందం మరియు సంపదతో నింపుతుంది. స్నేహితులారా, ఈ భాగంలో మేము మీ జీవితానికి సంబంధించిన కొన్ని వినని రహస్యాలు మరియు రాబోయే సమయం యొక్క సంఘటనలను వెల్లడించబోతున్నాము. రాబోయే 7 రోజులలో మీ జీవితంలో అలాంటి పెద్ద మార్పులు వస్తాయి. అవి మీకు సవాలుగాను మరియు ఉత్సాహంగాను ఉంటాయి. ఈ సంకేతాలను చూసి మేము ఆశ్చర్యపోయాము, ఎందుకంటే ఒకే వ్యక్తికి 3 సంఘటనలు ఒకేసారి రావడం ఇదే మొదటిసారి. ఈ మూడిటిలో బయటపడిన రహస్యాలు నిజంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఈ సంఘటనలను వింటే మీ కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చేస్తాయి. రాబోయే సమయం చాలా నిర్ణయాత్మకమైనది, కానీ ఈ సంఘటనలో కొన్ని శుభ సంకేతాలు కూడా దాగి ఉన్నాయి. వీటిలో మీ జీవితంలో అతిపెద్ద శుభవార్త యొక్క సందేశం ఉంది. అలాగే ప్రేమ మరియు ఆస్తికి సంబంధించిన యోగాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. అయితే కొన్ని ప్రమాదాలకు సంబంధించిన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ వ్యక్తిత్వానికి సంబంధించిన ఏ ప్రత్యేకమైన సమాచారం అయితే బయటపడుతుందో దాని పూర్తి విశ్లేషణను నేను ఈ జ్యోతిష్య కార్యక్రమంలో చెప్పబోతున్నాను. మరియు ఈ 24 గంటల్లో మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే జరగబోతుంది. అందుకే జ్యోతిష కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా ఏకాగ్రతతో చూడండి, ఎందుకంటే ఇందులో చెప్పిన ప్రతి మాట చాలా విలువైనది మరియు మీరు ఏదైనా భాగాన్ని విస్మరిస్తే అది మీకు నష్టదాయకం కావచ్చు. సాక్షాత్తు మహాలక్ష్మి దేవి అనుగ్రహం మీపై కురుస్తుంది. మీ గుర్తింపుకు సంబంధించిన రహస్యాలలో మీ అతిపెద్ద శత్రువు పేరు కూడా బయటపడింది. మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉన్నాడు. మీరు అతనిని అనుమానించడానికి కూడా ధైర్యం చేయరు. అతను మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించాడు. ఈ వాస్తవం మిమ్మల్ని లోపలి వరకు కదిలించవచ్చు, ఎందుకంటే దీనితో పాటు మీ కొన్ని రహస్య నిజాలు కూడా బయటకు వచ్చాయి. అందుకే జీవితంలో అనాలోచితంగా మీ నుండి జరిగిన తప్పులన్నిటికీ వివరాలు కూడా ఈ సంఘటన ద్వారా వివరంగా ఇవ్వబడుతుంది. అలాగే మీ జీవితంలోకి రాబోయే ఆ గొప్ప సంఘటన ఆశ్చర్యపరిచే కొన్ని షాకింగ్ విషయాల గురించి కూడా ఈ జ్యోతిష కార్యక్రమంలో వెలుగులోకి తీసుకురాబడింది. మరి స్నేహితులారా, ఈ ప్రపంచంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఈ ప్రపంచం కేవలం స్వార్థం చుట్టూనే తిరుగుతుంది. మీ వద్ద ఇవ్వడానికి ఏదైనా ఉన్నంత వరకు ప్రజలు మీతో ఉంటారు, కానీ వారికి మీరు ఉపయోగపడనప్పుడు వారు మిమ్మల్ని వదిలేస్తారు. అది మీ సొంత వారైనా సరే. అందుకే ముందుగా మీకు మీరు ప్రాధాన్యత ఇవ్వండి. ఆ తర్వాత మీ ప్రేమైన వారి గురించి ఆలోచించండి. చాలా మంది ముందుగా తమ కుటుంబం గురించి ఆలోచిస్తారు. తాము ఆకలితో ఉండి ఇతరుల కడుపు నింపుతారు. ఇది చాలా పుణ్య కార్యం, కానీ ముందుగా మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోవడం కూడా చాలా అవసరమని మర్చిపోకండి. మరియు కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి, లేదా ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.